దేశంలోనే అత్యధికంగా పండించిన ధాన్యాల్లో మొదటి స్థానం తెలంగాణ. మరి ఆనాడు ఇదే బీజేపీ వాళ్ళు మేము కొనలేను బాబోయ్ అని చెప్పి నన్ను చేతులు ఎత్తేసిన ఉన్నాయి కదా, దాఖలాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అక్కడ తూకంలో కోతలు మిల్లర్ల దగ్గర 5 నుంచి 10 కిలోలు క్వింటాల్కి, ఇది ఎంతవరకు న్యాయం? మరియు హమాలీల కొరత, అంటే జాప్యం జరుగుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న నిర్లక్ష్యం. ఇప్పుడు పంట వస్తుందని తెలుసు, రైతులు ధాన్యాలు తెస్తారని తెలుసు, అన్నీ తెలుసు ప్రభుత్వానికి, కానీ ఎందుకు నిర్లక్ష్యం చేశారు? రైతులతో వాళ్ళతో మనం అంతా ఇదిగా మనం ఉండకూడదు కదా, రైతులతో మనం పట్టించుకోవాలి. హమాలీల కొరత ఉంది, లారీలు లేవు, మరియు సంచులు కూడా లేవు అక్కడ మాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఇంత ఇదిగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళ మాట నిలబెట్టుకుంటుంది అనేది మేము అడుగుతున్నాం. అడిగితే ప్రతిపక్షంలో ఉన్నారు, కావాలని చేస్తున్నారు. ఆనాడు వాళ్ళెట్లుండే, ఆనాడు మేము పండించింది దేశంలోనే నంబర్ 1 అండి. ఇప్పుడు ఎంత పంట వచ్చింది, ఇప్పుడు ఎంత రావాలి, ఎంత వచ్చింది, మీరు ఎంత కొనుగోలు చేస్తారు? పంట పండించడం అయితే ప్రభుత్వం కారణం ఒకటేనండి, సింపుల్. వీళ్ళు రావడంతోనే కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేశారు, ఆ నీటిని వినియోగించుకోలేకపోయారు. వీళ్ళకి మరి దాని మీద అవగాహన ఉందా లేదా తెలియదు. మొన్ననే రీసెంట్లీగా హరీష్ రావు గారు మన తెలుగు యూనివర్సిటీలో కాళేశ్వరం పుస్తకం గురించి ఒకటి ఆవిష్కరణ జరిగింది. దయచేసి ఆ పుస్తకం కొని చదవాలని కోరుకుంటున్నాను నేను. కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు విలువ ఏంటనేది తెలుస్తుందని నేను చెప్తున్నా. వీళ్ళు ఇంకొకటి, ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అంటే కరెంటు లేదండి. రైతులకు కావాల్సినంత కరెంటు లేదు, సాగునీరు లేదు. అయినా కూడా వాళ్ళు ఎంతో కష్టపడి మొత్తానికి పంటను పండించడం జరిగింది, దాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నిర్లక్ష్యమే. రైతు పరిస్థితి ఎట్లుందంటే ఆ గాల్లో దీపంలాగా ఉందండి పరిస్థితి. ప్రస్తుతం తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా? చెయ్యరు, అది లైన్లోనే ఉంటుంది. అక్కడ అన్ని విధాలుగా నిర్లక్ష్యమే. రైతులకి ఇప్పుడు అన్నగారు అన్నట్టు రైతులకి అన్ని విధాలుగా అక్కడ ఏ వసతి లేదు. మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది క్లియర్గా. అక్కడ మనం అనేస్తున్నాం అక్కడ అయింది, అక్కడైంది. అక్కడక్కడ కాదండి, మొత్తం జరగాలి. మేము ఆనాడు ప్రతి దగ్గర మీరు ఒక్కసారి చరిత్ర చూసుకోండి. మా ప్రభుత్వ హయాంలో ప్రతి గింజ కొనుగోలు చేశాము. తడిచిన గింజల్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆనాడు రైతు ఈనాడు రైతు ఒకటే కదండి. మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, మా మీద ఎన్ని మీరు నిందలు వేసినా రైతులకైతే క్లియర్గా తెలుస్తుంది కదండి. ఆనాడు ఎలా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు నష్టం వస్తుంది అని క్లారిటీ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా కూడా. ఓకే సార్, శామ్యూల్ గారు మీరు చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఓకే చెప్పిన మాటలన్నీ సరే. ఇంకొక విషయం అండి ఇక్కడ ఇంకొక విషయం తీశారు, మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ముందు 500 రూపాయలు బోనస్ అన్నారండి. సన్నలా దొడ్డులా ఏమైనా చెప్పారండి? ఏమీ చెప్పలే. క్వింటాల్కు 500 బోనస్ అన్నారు. ఆ ప్రకారమే ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఇప్పుడు లేదండి, మేము అదే అడుగుతున్నాము. ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తున్నాము, సన్నాల నుంచి ప్రయోగం చేస్తున్నాము అని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. కాబట్టి నేను అడుగుతున్నాను, మీరు ఆనాడు ఏం చెప్పి వచ్చారు? అది ప్రతి సన్న కానీ దొడ్డు కానీ ప్రతి రైతుకి మీరు గిట్టుబాటు ధరతో పాటు మీరు చెప్పిన బోనస్ కూడా ఇచ్చి ఖచ్చితంగా ప్రతి గింజ కొనాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఓకే, ఇది అడుగుతా. అంతకుముందు సార్ మీరు ఒక మాట చెప్పండి సార్. ఈ అనీవన్ పరిస్థితి అధికారుల ఉపేక్ష వల్ల, ఎందుకంటే ఒక పల్లెలో జరిగి ఇంకో పల్లెలో జరిగిపోవడం, కొన్ని చోట్ల ఇచ్చి ఇంకో కొన్ని చోట్ల ఇవ్వకపోవడం, కొన్ని చోట్ల ధాన్యం అసలు తూకం వేయకపోవడం, కొన్ని చోట్ల అయితే మొత్తం ముగిసిపోవడం. ఎందుకు ఈ అనుమానం వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ కలెక్టర్ల గురించి ఒక మాట అన్నారు, క్షేత్రస్థాయికి వెళ్ళట్లేదు, పరిశీలించట్లేదు అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చాలా సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అధికారుల నిర్వాహకం అనేది ఇందులో ఏమైనా పనిచేస్తోందా? ఇప్పుడు కొత్తగా సిఎస్ గారు వచ్చారు, ఆయన ఏమైనా ఉరుకులు పరుగులు పట్టిస్తారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? సార్ అయితే నాకు విచిత్రం సార్, నాకు తెలియక అడుగుతా. వీళ్ళందరూ బోనస్ పడలేదు, ధాన్యం కొనలేదు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం ఫెయిల్యూర్ అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. నాకు తెలియక అడుగుతుంది, ఇది ఏ నెల సార్? ఇది ఏ నెల సార్? డిసెంబరా, నవంబరా, అక్టోబరా, ఏ నెల సార్? ఇది ఏ నెలల వడ్లు రైతులు కోసిరు? ప్రభుత్వానికి తెలియదు ఇప్పుడు కూడా పంట వస్తుందని. యాసంగి పంట ఇప్పుడు ఉంటుంది, యాసంగి పంట ఇప్పుడే కదా వచ్చేది.
యాసంగి పంట ఇప్పుడు ఉంటుందని తెలియదు అవే ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు సార్ తెలంగాణ 100 ఏళ్ల నుంచి కూడా యాసంగి పంట వేస్తారు ఇలా కొత్తగా ఏం వేస్తలేరు ఆంధ్రప్రదేశ్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ కాదు ఉత్తరాది రాష్ట్రాలు కాదు యాసంగి పంట 100 ఏళ్ల నుంచి వేస్తారు తెలంగాణలో తెలుసా తెలుసు కదా తెలియకుండా నేను చెప్తా మాట్లాడితే పనులు కావు సార్ గట్టిగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి నెల అన్నప్పుడు చెప్తున్నా యాసంగి పంట వేస్తారు కదా అడిగిన దానికి దానికి ఉత్తరాది కావాలి. సమాధానము లేదు చెప్పండి. మనకి ఎప్పుడు ఆక్రోశాలు వస్తాయంటే మన దగ్గర సమాధానం లేనప్పుడు ఆక్రోశాలు లేదు, వస్తాయి. మాట్లాడు. ఇది ఎన్నో నెల సార్ అని అడుగుతున్నా నేను డిసెంబర్ నెలనా నవంబర్ నెలనా అక్టోబర్ నెలనా ఏ నెల సార్ రైతులు పంటలు కోసి తెచ్చింది ఏ నెలలో తెచ్చారు జనవరిలో తెచ్చిరా ఏ నెలలో తెచ్చారు నాకు తెలియకడుతున్నా చెప్పండి మరి ఇది ఏ నెల మనకి ఏమవుతుంది రైతులు ఇప్పటి ముందే రైతులు మాట్లాడుకుంటూ మా దగ్గర అయిపోయినాయి క్లియర్ మా దగ్గర ఒక చోట పక్క జిల్లాకు లేదు సార్, జిల్లా కోర్టు తీసుకోండి సార్ ఇప్పుడు జిల్లా కోర్టు తీసుకోండి అంటున్నా జిల్లా కోర్టు మండలానికి కోర్టు తీసుకోండి అంటున్నా నేను మీరు ఆయన నోటి వెంట ఒక మాట అయితే విని ఆనందం వ్యక్తం చేసి ఆనందం కాదు సార్ మీరు ఇట్లా జిల్లా మాట అన్నారు కదా కాదు సార్ జిల్లాకి మండలానికి ఒక్కొక్కరిని లైన్లోకి తీసుకోండి వారు అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో మ్యాక్సిమం 90% మా దగ్గర కంప్లీట్ అయిపోయిందనే చెప్తారు ఏది కూడా ఒకటే రోజు అయిపోదు సార్ ధాన్యం కొనుగోలు ఒకటే రోజు ఇప్పుడు పంట రాగానే 24 అవర్స్ అయిపోవాలి ఒక రోజు అయిన వెంటనే మాట్లాడలేదు కదా మీరే అన్నారు సార్. ఎప్పుడు ప్రారంభించారు 9వ తారీఖున ప్రారంభించారు మీ లెక్క ప్రకారం ఈ రోజు ఎంత 9వ నెల ఏప్రిల్ ఇప్పుడు ఏముంది మే నెల మే సార్ నెల ఇది. నడుస్తుంది. ఇది మే నెల ఇప్పటికీ నెల రోజులు కాలేదు సార్ ఇప్పటికీ 30 రోజులు కాలేదు కాదండి అంటే 30 రోజులు అయ్యేదాకా మీరు కొనరా కాదు సార్ 30 రోజులు కాలేదు సార్ ధాన్యం వచ్చిన తర్వాత తూకాలు వేసి ఇదంతా ఒక ప్రక్రియ ఇదేంది 24 గంటలు ఒక రాత్రికి అయిపోతుందా ఏమన్నా ఒక రాత్రికి అయిపోతుందా అంటే సార్ ఒకే ధాన్యం కొనుగోలు కేంద్రం కాదు కదా రాష్ట్రం మొత్తం అన్ని కొనుగోలు రాష్ట్రం కేంద్రాలు మొత్తం ఉంటాయి ప్రతి కదా చోట కొనుగోలు అన్ని కేంద్రాలు చోట్ల ఉన్నాయి. ఎక్కడికక్కడ డీసెంట్ అధికారులు ఉన్నారు. మీరు ఎప్పుడు ఆరోపణ బియ్యం చేయాలి తెలుసా ఉన్నారు. సార్ ప్రభుత్వం పైన మీరు ఎప్పుడు ఆరోపణలు చేయాలి తెలుసా అసలు కొనుగోలు కేంద్రాలను తెరవకుండా రాష్ట్రంలో ఒక్క చోట కూడా కొనుగోలు జరగకుండా డబ్బులు ఇవ్వకపోతే అది ప్రభుత్వం ఫెయిల్యూర్ గా చెప్పాలి కానీ అది ఎలా ఒక్కొక్క దగ్గర మండలాల దగ్గర కొన్ని కేంద్రాలలో పూర్తి అయిపోయినాయని చెప్పి సాక్ష్యాధారాలతోని రైతు నాయకులే వచ్చి చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకులే ఈ దగ్గర అయిపోయింది అని చెప్తున్నప్పుడు ప్రభుత్వం ప్రక్రియలో భాగంగా పని చేస్తున్నప్పుడు మీరు విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టడాన్ని ఎంతవరకు న్యాయము ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా సార్ నేను ఈ రోజు బోనస్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఈ బోనస్ పైసలు గత తాలూకు సీజన్వి కాదు సార్ వాళ్ళు అడుగుతున్నవి వీళ్ళు ఆరోపణ చేస్తున్నవి ఈ సంవత్సరం ఈ సీజన్ తాలూకు పైసలు అడుగుతున్నారు వాళ్ళే చెప్తున్నారు బోనస్ పైసలు పెండింగ్ ఉన్నాయి కానీ ధాన్యం తాలూకు పైసలు ఇచ్చేసినారని చెప్తున్నారు మీరు అసలే ఇవ్వకపోతే కొన్ని చోట్ల నేను అదే చెప్తున్నా సార్ వాళ్ళు చెప్పింది చెప్తారు. అసలే జరగకపోతే విమర్శ సార్ ఇది ప్రక్రియ జరుగుతున్నప్పుడు జరుగుతున్న దానిపైన మీరు విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్ రైతు చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చి దానిపైన ధర్నా చేసినటువంటి రైతుల పైన కార్లను తీసుకెళ్లి ఎక్కించి చంపేసి చివరకు 100% రాత్రి